జేఈతో పాటు ఫోకస్ చేయాల్సిన ఎగ్జామ్స్ ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటు జేఈ లాంగ్ టర్మ్ ఎక్కడ తీసుకోవాలి, అసలు అవసరమా, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. జనరల్ గా ఏంటంటే చాలా వరకు అసలు నిజంగా జేఈ లాంగ్ టర్మ్ అవసరమా, సో ఒక ఇయర్ మళ్ళీ వద్దనుకొని మనం జేఈ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అని చాలా మంది అనుకుంటుంటారు. వాస్తవానికి మంచి కాలేజ్ లో ఐఐటి, ఎన్ఐటి, బిట్సాట్, ఐజర్, నైజర్ ఇలాంటి వాటిలో సీట్ వస్తే ఫ్యూచర్ అనేది అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఒకళ్ళ దగ్గర ఉన్నారు, కొంచెం హార్డ్ వర్క్ చేస్తే అంటే మీకే తెలుస్తుంది చేయగలుగుతారు అని కొంచెం అనాలిసిస్ చేసుకుని కొంచెం టైం పెట్టి మీరు తీసుకుంటే మాత్రం భవిష్యత్తు చాలా బాగుంటది. సో గబగబా నాకు ఇయర్ వేస్ట్ అయిపోతుంది, వెళ్ళి నేను ఏదో ఒక కాలేజ్ లో ఇంజనీరింగ్ చేస్తానంటే ఇక్కడ ఇయర్ వేస్ట్ అవడం అనేది పక్కన పెడితే మనం అక్కడ చదివితే మన ఫ్యూచర్ ఎంత బాగుంటది 4 years తర్వాత అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనం పోటీ పడాల్సింది మనుషులతో కాదు, ఏఐతో అనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ జేఈ లాంగ్ టర్మ్ ఎక్కడ తీసుకోవాలనే దానికంటే ముందు టాప్ ఎగ్జామ్స్ ఏమున్నాయి దాని మీద మనం ఒకసారి గమనిస్తే బిట్సాట్, తర్వాత యూజీడబ్ల్యూ, తర్వాత IIIT హైదరాబాద్, బిట్ IIIE, తర్వాత మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, COMDK లో దాదాపు 190+ కర్ణాటక ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. సరే ఇది పక్కన పెడితే ఐఐటీస్, ఎన్ఐటీస్, ఓకే, జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ద్వారా దీంతో పాటు ఐజరు, నైజరు, బిట్సాట్ ఇవన్నీ చాలా మంచి ఎగ్జామ్స్. ప్యారలల్ గా వీటి మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ జేఈ లాంగ్ టర్మ్ మీరు తీసుకుంటున్నారు అంటే మీరు మెయిన్ గా ఫోకస్ చేయాల్సిన ఎగ్జామ్స్ ఏమేంటి అంటే జేఈతో పాటుగా బిట్సాట్ ఫోకస్ చేయాలి, ఐజరు, నైజరు ఈ ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ మీరు రాయాల్సిందే. అండ్ దీంట్లో ఎక్కడ కాలేజ్ వచ్చినా కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లైఫ్ అనేది. ఇంకా ఇది కాకుండా ఇంకా మనము ఎలాంటివి మనం గమనిస్తే దాంతో పాటు ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్, SRM, జేఈ, తర్వాత COMDK చాలా 190+ కర్ణాటక ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. తర్వాత మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MET, తర్వాత బిట్ IIIE ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఓకే, సో అయితే జేఈ లాంగ్ టర్మ్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, దీనికి సంబంధించి విజయవాడలో అంటే ఆ ర్యాంక్ నెంబర్ 1 ప్రొడ్యూస్ చేయగలిగిన క్యాపబిలిటీ అంటే అలాంటి ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నారు అంటే ఖచ్చితంగా శరత్ చంద్ర జేఈ మెడికల్ అకాడమీలో ఉన్నారు. ఎక్స్క్లూజివ్ గా జేఈ లాంగ్ టర్మ్ కి ఒక సపరేట్ క్యాంపస్ మెయింటైన్ చేస్తున్నారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ర్యాంక్ నెంబర్ 1 ప్రొడ్యూస్ చేసిన మెంటార్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నారు, ఐఐటి ఫ్యాకల్టీ ఉన్నారు. విజయవాడలో చూసుకుంటే ఎక్కువ మంది ఐఐటి ఫ్యాకల్టీ ఉన్న ఏకైక ఇంటర్వ్యూ జేఈ, ఇంటర్వ్యూ నీట్ జూనియర్ కాలేజ్ ఏదైనా ఉందంటే శరత్ చంద్ర ఐఏఎస్. అండ్ శరత్ సార్ కూడా ఈ కేమ్ ఫ్రమ్ ఐఐటి, ఓకే, ఐఐటి చెన్నైలో చదివేస్తారు. సో దాని తర్వాత దీనికి సంబంధించిన టీం కూడా చాలా యూనిక్ గా ఉంటారు, ఫుడ్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. అండ్ దీంతో పాటు పర్సనల్ మెంటర్షిప్, డే టు డే బేసిస్ లో అసైన్మెంట్స్ పెట్టడం, టెస్టులు రాయించడం, ఎక్కడ వీక్ గా ఉన్నారు, ఇంకెక్కడ స్ట్రాంగ్ చేయాలి, వాళ్ళని ఎలా మౌల్డ్ చేయాలి, ఎలా మోటివేషన్ ఇవ్వాలి, దాంతో పాటు మంచి ప్లే గ్రౌండ్, ఇదంతా కూడా చాలా మంచి ఎన్విరాన్మెంట్ తోటి పాజిటివ్ వైబ్స్ వచ్చేలాగా ఒక ఎకో సిస్టమ్ ని సరస బిల్డ్ చేయగలిగారు. అండ్ ఏదైతే తను చదువుకునేటప్పుడు ఐఐటి అంటే చెన్నై నెంబర్ 1 కాలేజ్ లాస్ట్ 10 years నుంచి కూడా ఇండియాలోనే నెంబర్ 1 కాలేజ్ ఏదైనా ఉందంటే ఐఐటి చెన్నై. సో అలాంటి కాలేజ్ లో చదివిన శరత్ సార్ సో దానికి సంబంధించి ఏదైతే అలా ఎన్విరాన్మెంట్ ఉందో ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా శరత్ చంద్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ లో ఇన్బిల్డ్ చేయగలిగారు. ఒకసారి మనం మాట్లాడితే సో ఈ జేఈ విషయం కానీ లేకపోతే జేఈ లాంగ్ టర్మ్ కానీ నీట్ లాంగ్ టర్మ్ కానీ హైయెస్ట్ ర్యాంక్స్ వచ్చిన కాలేజ్ కూడా శరత్ చంద్రది విజయవాడలో. ఒకసారి మీరు చూడండి. సో బెస్ట్ జేఈ లాంగ్ టర్మ్ హైదరాబాద్ అండ్ విజయవాడ రెండు కూడా చూసుకుంటే జేఈ లాంగ్ టర్మ్ కి ఎక్స్క్లూజివ్ గా క్యాంపస్ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ శరత్ చంద్ర జూనియర్ కాలేజ్, జేఈ మెడికల్ అకాడమీ. ఒకసారి చూడండి. ఒకవేళ జేఈ లాంగ్ టర్మ్ తీసుకోవాలి అనుకుంటే మీ ఫస్ట్ చాయిస్ శరత్ చంద్ర పెట్టుకోండి. థ్యాంక్ యూ.